హలో అందరికి ఈ రోజు మనము పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ ఇది మనకి సెక్షన్ 225 ఆఫ్ పిఎన్ఎస్ఎస్ లో మెన్షన్ చేసి ఉన్నారనమాట. సో మనము ఇక్కడ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఇక్కడ ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ అంటే మనం క్లియర్ గా తెలుసుకోవాలండి. ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము సమ్మన్స్ కేసు అయితే అక్యూజ్డ్ కి సమ్మన్స్ సర్వ్ చేస్తాం. అదే మనకి వారెంట్ కేసు అంటే మనం అక్యూజ్డ్ కి వారెంట్ ఇష్యూ చేస్తాం కదా. ద ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ అంటే అదే అనమాట అర్థం. ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ అంటే సమ్మన్స్ కేసులో సమ్మన్స్ ఇష్యూ చేయడం, వారెంట్ కేసు అయితే వారెంట్ ఇష్యూ చేయడం అనమాట. దాన్నే మనం ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ అంటాం. సో ఈ సెక్షన్ వచ్చేసి మనకి సెక్షన్ 225 పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ గురించి మాట్లాడతారనమాట. అంటే మనము ఇంతకు ముందు క్లాసెస్ లో మనం తెలుసుకున్నాం కదా, ఒకసారి కంప్లైంట్ ఫైల్ అయ్యిందంటే మ్యాజిస్ట్రేట్ దగ్గర మ్యాజిస్ట్రేట్ ఎలా ప్రొసీడ్ అవుతారు అంటే వాళ్ళని విట్నెసెస్ ని కానీ కంప్లైనెంట్స్ ని కానీ ఓత్ మీద ఎగ్జామిన్ చేస్తారు అలా అంతా అనుకున్నాం కదా. ఆ తర్వాత ఏముంది, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, అక్యూజర్ ని పిలిపించడమే కదా. సో కాబట్టి మనం అక్యూజర్ ని ఎలా పిలిపిస్తాము, సమ్మన్స్ కేసు అయితే సమ్మన్స్ ఇష్యూ చేస్తాం, వారెంట్ కేసు అయితే వారెంట్ ఇష్యూ చేస్తాం. కానీ ఈ సెక్షన్ వచ్చేసి ఆ వారెంట్ ఇష్యూ చేసే ప్రాసెస్ కానీ సమ్మన్స్ ఇష్యూ చేసే ప్రాసెస్ కానీ పోస్ట్ పోన్ చేయండి అనేసి చెప్తున్నారు అనమాట. ఏ కేసెస్ లో మనం పోస్ట్ పోన్ చేస్తాం ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ ని అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఎనీ మ్యాజిస్ట్రేట్ ఆన్ రిసీట్ ఆఫ్ కంప్లైంట్ ఆఫ్ అన్ అఫెన్స్ ఆఫ్ విచ్ హీ ఈస్ ఆథరైజ్డ్ టు టేక్ కాగ్నిజెన్స్. సో ఎవరైనా ఒక మ్యాజిస్ట్రేట్ కి కంప్లైంట్ వచ్చిన తర్వాత అతను ఆథరైజ్ అయి ఉంటే అంటే ఆ కేసు ని కాగ్నిజెన్స్ తీసుకోవడంలో అతనికి అథారిటీ ఉంటే ఇది చేయమనేసి చెప్తున్నారు అనమాట. ఆర్ఎల్స్ అండర్ సెక్షన్ 212 అనేసి కూడా మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో మీరు ఒకసారి సెక్షన్ 212 చూడండి. దాంట్లో ఏం లేదు, ఒక మ్యాజిస్ట్రేట్ కి కేసు ఫైల్ అయింది, లైక్ అంటే ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి ఒక కేసు వచ్చింది అనమాట. ఆ మ్యాజిస్ట్రేట్ ఇంకొక మ్యాజిస్ట్రేట్ కి ఆ కేసు ని ఫార్వర్డ్ చేయడం అనేది మనకి సెక్షన్ 212 లో మెన్షన్ చేసి ఉంటారు అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు కదా, వాళ్ళకి కేసు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కి కానీ సెకండ్ క్లాస్ కి కానీ ఇస్తూ ఉంటారు అనమాట. సో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో అలాగే సో ఇక్కడ జనరల్ గా అలా కేసు వచ్చినా లేకపోతే వాళ్ళకే కేసు వచ్చినా అంటే కంప్లైంట్ ద్వారా ఒక కంప్లైనెంట్ దగ్గర నుంచి కేసు వచ్చినా పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ ఎప్పుడు చేయాలి అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి 2 సినారియోస్ ఇచ్చారండి. ఒకటి వచ్చేసి మే యూజ్ చేశారు, ఒకటి వచ్చేసి షెల్ యూజ్ చేశారు. ఇక్కడ మే అంటే ఏంటంటే ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ అయితే ఉన్నారో వాళ్ళకి మే ఉన్నప్పుడు డిస్క్రిషనరీ పవర్ ఉందన్నమాట. అంటే వాళ్ళ యొక్క డిస్క్రిషన్ అనమాట. వాళ్ళు ప్రొసీడ్ అన్న అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ప్రొసీడ్ అవ్వకుండా కూడా ఉండొచ్చు అనమాట. కానీ షెల్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పని చేయాలి అనమాట. ఇప్పుడు మనకి ఏ లెజిస్లేషన్ లో అయినా కూడా మే షెల్ 2 వర్డ్స్ ఉంటాయి. మే అంటే డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద జడ్జ్ అనమాట, జ్యుడిషియల్ ఆఫీసర్. షెల్ అంటే దెర్ ఇస్ నో డిస్క్రిషన్ ఆఫ్ ద జ్యుడిషియల్ ఆఫీసర్ అండ్ దే షుడ్ డూ దట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవిడెన్స్ యాక్ట్ అంటే భారతీయ సాక్ష్య అధినియంలో కూడా మీరు చూసుకున్నట్లయితే లెజిస్లేషన్ లో అంటే ఆ పర్టికులర్ యాక్ట్ లో మే ప్రెజ్యూమ్ అని ఇచ్చారంటే జ్యుడిషియల్ ఆఫీసర్ మీద డిస్క్రిషన్ ఉందన్నమాట. అంటే ఆ పర్టికులర్ ఫ్యాక్ట్ అని అతను ప్రెజ్యూమ్ చేసుకోవచ్చు, చేసుకోకుండా పోవచ్చు. అంటే చేసుకోకుండా పోయి ఆ పర్టికులర్ ఫ్యాక్ట్ ని మళ్ళీ పార్టీనే ప్రూవ్ చేయమని అడుగుతారనమాట. సో షెల్ ప్రెజ్యూమ్ అంటే అతను ఖచ్చితంగా ఆ ఫ్యాక్ట్ ఉందనేసి ప్రెజ్యూమ్ చేసుకోవాలన్నమాట. సో ఇదన్నమాట మే ప్రెజ్యూమ్, షెల్ ప్రెజ్యూమ్ అంటే. సో మే అంటే ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ కి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది అనమాట. ఎయిదర్ హీ కెన్ మూవ్ ఆన్ ఆర్ హీ కెన్ సెట్ బ్యాక్ అనేసి. కానీ షెల్ అని ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆ లెజిస్లేషన్ ఏం డైరెక్ట్ చేస్తుందో అదే చేయాలన్నమాట. సో ఇక్కడ మే షెల్ 2 యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్యూజ్డ్ ఉన్నారు కదా, ఎవరైతే అఫెన్స్ చేసిన వాళ్ళు మన జ్యూరిస్డిక్షన్ లోనే ఉన్నారు అంటే ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ యొక్క జ్యూరిస్డిక్షన్ లోనే ఉన్నారు అనుకుంటే మే పోస్ట్ పోన్ ద ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ అనమాట. అంటే అది డిస్క్రిషన్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ అనమాట. అంటే హీ కెన్ ఎయిదర్ పోస్ట్ పోన్ ఇట్ ఆర్ హీ కెన్ డైరెక్ట్లీ ఇష్యూ ద సమ్మన్స్ ఆర్ వారెంట్ as far as the case may be concerned. కానీ షెల్ అని ఉన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్యూజ్డ్ పర్సన్ ఇంకొక జ్యూరిస్డిక్షన్ లో ఉన్నారు అంటే ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ యొక్క జ్యూరిస్డిక్షన్ లో లేరనమాట, వేరే వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా హీ షుడ్ పోస్ట్ పోన్ ద ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ అనమాట. ఎందుకనంటే ఫస్ట్ హీ హ్యాస్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్, అతను సాటిస్ఫై చేసుకోవాలన్నమాట. అంటే సఫిషియంట్ గ్రౌండ్స్ ఉన్నాయి మనం ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వడానికి. సో అనుకున్నప్పుడే అతను ప్రాసెస్ ని ఇష్యూ చేయాలన్నమాట. అంతవరకు
ఇష్యూ చేయకూడదు అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్యూజ్డ్ మన జ్యూరిస్డిక్షన్ లోనే ఉన్నారు అంటే జ్యుడిషియల్ ఆఫీసర్ కి ఒక డిస్క్రిషనరీ పవర్ ఉందన్నమాట. అంటే డైరెక్ట్ గా ఇష్యూ చేసేయచ్చు ప్రాసెస్ ని. లేదంటే ఇంకా కొంచెం సఫిషియెంట్ గ్రౌండ్స్ ని చూద్దాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ మే డైరెక్ట్ ద పోలీస్ ఆఫీసర్ టు కండక్ట్ ఇన్వెస్టిగేషన్ వెదర్ క్రైమ్ ఆఫీసర్ కేస్ హాస్ బీన్ మేడ్ అవుట్ ఆర్ నాట్ లైక్ దట్, ఆర్ ఎల్స్ he may inquire by himself. సో ఎంక్వైరీ అనేది మనకి మ్యాజిస్ట్రేట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ అనేది మనకి పోలీస్ ఆఫీసర్స్ చేస్తారు అనమాట. ఒక అఫెన్స్ జరిగిందా లేదా అనేసి తెలుసుకోవడం కోసం. సో ఇక్కడ మనకి అతనే ఎంక్వైరీ కండక్ట్ చేయొచ్చు, లేదంటే పోలీస్ ఆఫీసర్ ని డైరెక్ట్ చేయొచ్చు అనమాట. ఇన్వెస్టిగేషన్ చేయండి ఈ కేసు పైన, ఫర్దర్ గా ఇంకా ఎవిడెన్స్ ఏమైనా వస్తుందేమో అనేసి అలా చేయొచ్చు అనమాట. ఎందుకంటే అక్యూజ్డ్ అతని జ్యూరిస్డిక్షన్ లోనే ఉన్నారు కాబట్టి he may directly issue the process or he may stop and he may inquire it by himself or he may direct the investigation to be done by the police officer. ఆ తర్వాత shall పోస్ట్పోన్ ద ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ ఎప్పుడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అక్యూజ్డ్ పర్సన్ వేరే ఒక జ్యూరిస్డిక్షన్ లో ఉన్నారు. సో అలా ఉన్నప్పుడు మనము ఆ జ్యూరిస్డిక్షన్ నుంచి ఇక్కడికి తెప్పించాలి కదా. సో కాబట్టి ఫస్ట్ అతను సఫిషియెంట్ గ్రౌండ్స్ ఉన్నాయా లేదా ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వడానికి అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాతనే మనం ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇది అండి ఆ ప్రొవిజన్, దానికోసం చెప్తున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే సో ఆ పాయింట్స్ మెన్షన్ చేస్తున్నారు. ఎయిదర్ ఇంక్వైరీ టు ద కేస్ హిమ్సెల్ఫ్ ఆర్ డైరెక్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్ టు బి మేడ్ బై పోలీస్ ఆఫీసర్ ఆర్ బై సచ్ అదర్ పర్సన్ యాజ్ హి థింక్స్ ఫిట్. ఇక్కడ సచ్ అదర్ పర్సన్ అని మెన్షన్ చేస్తున్నారు కదా. సో యూజువల్ గా పోలీస్ ఆఫీసర్ ని డైరెక్ట్ చేస్తారనమాట ఇన్వెస్టిగేషన్ చేయమనేసి. ఆర్ సచ్ అదర్ పర్సన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోలీస్ ఆఫీసర్స్ అవైలబిలిటీలో లేరంటే ఆ మ్యాజిస్ట్రేట్ ఇంకెవరైనా ఒక పర్సన్ ని కూడా డైరెక్ట్ చేయొచ్చు అనమాట ఇన్వెస్టిగేషన్ చేయండి అనేసి. సో అక్కడ ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అతనికి ఏ పవర్స్ అయితే ఉంటాయో ఇక్కడ ఆ పర్సన్ కి కూడా అవే పవర్స్ ఉంటాయి అనమాట, అంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు. సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఒక్క పవర్ మాత్రం ఉండదు, అదేంటంటే పవర్ టు అరెస్ట్ వితౌట్ వారెంట్. అది కూడా మనకి ప్రొవిజన్ లో క్లాస్ 3 లో యాడ్ చేస్తున్నారు. సో ఇంకొక పర్సన్ కి మనం పవర్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కి ఎటువంటి పవర్స్ ఉంటాయో అతనికి కూడా ఉంటాయి, ఎక్సెప్ట్ ద అరెస్ట్ వితౌట్ వారెంట్. సో వారెంట్ తోనే అరెస్ట్ చేయాలి, అంటే మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి వారెంట్ తెచ్చుకొని అక్యూజ్డ్ పర్సన్ ని అరెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇన్వెస్టిగేషన్ టైమ్ లో అనమాట. అంటే ఏంటి మనం అనుకున్నాం కదా, అదే అక్యూజ్డ్ పర్సన్ మన జ్యూరిస్డిక్షన్ లోనే ఉంటే మనం జ్యుడిషియల్ ఆఫీసర్ మే ఇష్యూ ద ప్రాసెస్ ఆర్ మే పోస్ట్పోన్ ద ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ అనమాట. కానీ వేరొక జ్యూరిస్డిక్షన్ లో ఉన్నారంటే హీ షాల్ పోస్ట్పోన్ ద ఇష్యూ ఆఫ్ ద ప్రాసెస్ అంటే మనకి సఫిషియెంట్ గ్రౌండ్స్ ఉన్నాయి అని తేలేంత వరకు ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ ని పోస్ట్పోన్ చేయొచ్చు. సో ఆ టైంలో ఏం చేయాలంటే ఎంక్వైరీ చేయాలి, లేకపోతే పోలీస్ ఆఫీసర్ దగ్గర ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయాలి. సో అదర్ పర్సన్ కి ఒకవేళ మనం ఇన్వెస్టిగేట్ చేయమనేసి డైరెక్ట్ చేసామంటే వాళ్ళకు కూడా పోలీస్ ఆఫీసర్స్ కి ఎటువంటి పవర్స్ ఉంటాయో వాళ్ళకు కూడా ఆ పవర్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ అరెస్ట్ వితౌట్ వారెంట్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ప్రొవైడెడ్ దట్ నో సచ్ డైరెక్షన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ షాల్ బి మేడ్. సో ఇక్కడ ఏంటంటే మనము ఇన్వెస్టిగేషన్ డైరెక్ట్ చేయొచ్చు అన్నాం కదా, అంటే సఫిషియెంట్ గ్రౌండ్స్ ఉన్నాయా అండ్ ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ చేయడానికి సఫిషియెంట్ గ్రౌండ్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి అని అనుకున్నాం కదా. సో దాంట్లో ఒక 2 కేసెస్ లో మాత్రం అలాంటి డైరెక్షన్ ఇవ్వకూడదు అనేసి మెన్షన్ చేస్తున్నారు అనమాట. అది ఏ 2 కేసెస్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అఫెన్స్ వచ్చేసి ట్రయబుల్ ఎక్స్క్లూజివ్లీ బై కోర్ట్ ఆఫ్ సెషన్ అనమాట. ఇప్పుడు ఒక కేసు అది మనకి భారతీయ న్యాయ సంహితలో మెన్షన్ చేసి ఉంటారు వెదర్ దట్ కేస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ట్రయబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్స్ ఆర్ నాట్ అనేసి. సో అక్కడ మనకి ఎక్స్క్లూజివ్లీ ట్రయబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్ అని ఉందంటే మనం ఇన్వెస్టిగేషన్ ని డైరెక్ట్ చేయకూడదు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ కంప్లైంట్ వచ్చేసి ఒక కోర్టు దగ్గర నుంచి రాలేదన్నమాట. సో మనం కంప్లైంట్ డెఫినేషన్ చదువుకున్నప్పుడు కంప్లైంట్ ఏ విధాలుగా వస్తుంది అనేసి చదువుకున్నాం కదా. దాంట్లో కొన్ని కంప్లైంట్స్ ఫ్రమ్ కోర్ట్ నుంచి కూడా వస్తాయి అనమాట. సో ఒకవేళ ఒక కంప్లైంట్ కోర్టు దగ్గర నుంచి కాకుండా ఒక నార్మల్ పర్సన్ దగ్గర నుంచి వచ్చిందంటే ఫస్ట్ మనం ఆ విట్నెసెస్ ని ఆ కంప్లైంట్ ని ఎగ్జామిన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. ఆ తర్వాత మాత్రమే ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ ని చేయాలన్నమాట. ఆ తర్వాత మాత్రమే మనం ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలన్నమాట. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న కంప్లైంట్ ని విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేయండి, ఆ తర్వాతనే ఇన్వెస్టిగేషన్ ని డైరెక్ట్ చేయండి, ఆ తర్వాతనే ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ ని కూడా స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు అనమాట. సో కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది డైరెక్ట్ గా ఆర్డర్ చేయకూడదు, ఫస్ట్ కంప్లైంట్ ని విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేయండి అని చెప్తున్నారు. అలాగే ఎక్స్క్లూజివ్లీ ట్రయబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్ అయితే ఇన్వెస్టిగేషన్ డైరెక్ట్ చేయొద్దు అనేసి ఈ ప్రొవిజన్ లో చెప్తున్నారు అనమాట.
సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎంక్వైరీ చేసేటప్పుడు మ్యాజిస్ట్రేట్ అదే సఫిషియెంట్ గ్రౌండ్స్ ఉన్నాయా లేదా ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ చేయడానికి అని తెలుసుకోవడానికి కంప్లైంట్ ని విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేయొచ్చు కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా మ్యాజిస్ట్రేట్. సో అప్పుడు కావాలంటే ఓత్ పైన తీసుకోండి ఎవిడెన్స్ అనేసి చెప్తున్నారు అనమాట. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ఇట్ అపియర్స్ టు ద మ్యాజిస్ట్రేట్ he should call upon to produce all his witnesses and examine them. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మ్యాజిస్ట్రేట్ కి ఇలా అనిపిస్తే ఈ అఫెన్స్ ఎక్స్క్లూజివ్లీ ట్రయబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్ అని అనిపిస్తే ఫస్ట్ అతను ఏం చేయాలంటే అతను ఉన్న కంప్లైంట్ ని విట్నెసెస్ ని పిలిచి ఎగ్జామిన్ చేయమని చెప్తున్నారండి. అదే ఈ ప్రొవిజన్, సింపుల్. అలాగే ఇంకా థర్డ్ క్లాస్ ఏం చెప్తున్నారంటే ఇఫ్ అన్ ఇన్వెస్టిగేషన్, ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఒకవేళ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ కి కాకుండా ఇంకొక పర్సన్ ని ఇన్వెస్టిగేట్ చేయమని డైరెక్ట్ చేస్తే అతనికి ఒక పోలీస్ ఆఫీసర్ కి ఎన్ని పవర్స్ ఉంటాయో ఇన్వెస్టిగేషన్ లో ఆ పవర్స్ అన్ని అతనికి ఉంటాయి ఎక్సెప్ట్ అరెస్ట్ వితౌట్ వారెంట్ అనమాట. సో కాబట్టి ఇదండి మనకి సెక్షన్ 225 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. సో ఏం లేదండి, ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ గురించి డీల్ చేస్తుంది ఈ సెక్షన్. మే వచ్చేసి మన జ్యూరిస్డిక్షన్ లో ఉన్నప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్ కి డిస్క్రిప్షన్ ఉందన్నమాట. he may either issue the process or he may postpone the issue of process until he will examine or he will direct an investigation to be done by the పోలీస్ ఆఫీసర్. సో ఆ తర్వాత షెల్ వచ్చేసి వేరే వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నారు అంటే మనము షెల్ అనమాట. సో అతను ఖచ్చితంగా ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ ని కొంచెం పోస్ట్ పోన్ చేసి ఫస్ట్ ఆ మ్యాటర్ ని ఇతనే ఎంక్వైరీ చేయాలి, లేదంటే ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేయించాలన్నమాట. ఇన్వెస్టిగేషన్ అంటే పోలీస్ ఆఫీసర్ తో ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేయించాలన్నమాట. సో ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ అయినా ఎనీ అదర్ పర్సన్ అయినా, అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇన్వెస్టిగేషన్ 2 కేసెస్ లో ఆర్డర్ చేయొద్దని చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ఒక పర్సన్ దగ్గర నుంచి మనకి కంప్లైంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ పర్సన్ ని కంప్లైంట్ ని విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేయమని చెప్తున్నారు. ఆ తర్వాతనే ఇన్వెస్టిగేషన్ డైరెక్ట్ చేయమని చెప్తున్నారు. ఒకవేళ ఆ కేసు ఎక్స్క్లూజివ్లీ ట్రయబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్ అయితే ఇన్వెస్టిగేషన్ ని ఆర్డర్ చేయకండి అని చెప్తున్నారు. సో ఇంతే అండి మనకి సెక్షన్ 225 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ మనకి జేసీజేలో చాలా ఇంపార్టెంట్ అండి. సో థ్యాంక్ యూ.